గాడ్ ఈజ్ ఆ ప్రొటెక్షన్. ప్రియులారా, మన భద్రత ఎక్కడుందో తెలుసా? దేవుడిలో ఉంది. చాలామంది మంత్రాలకు, దయ్యాలకు భయపడుతూ ఉంటారు. లేదు, నువ్వు దేవుణ్ణి నిజంగా ఆశ్రయిస్తే ఈ మాట గుర్తుపెట్టుకో, భయపడాల్సిన అవసరం లేదు. బైబిల్ సెలవిస్తుంది, ఏదియు ఎంత మాత్రము నీకు హాని చెప్పకూడదమ్మా. అంత భద్రత ఉంది మనకి, అంత భద్రత ఉంది ప్రియులారా. యెహోవా యందు భయభక్తులు గల వారు చుట్టూ ఆయన దూతలు కావలిగా ఉండి వారిని రక్షించును. నీకు తెలుసా, నువ్వు దేవుడంటే భయం కలిగి భక్తి కలిగి బ్రతుకుతూ ఉంటే నీకు తెలియకుండానే నీకు చుట్టుప్రక్కల ప్రొటెక్షన్ ఉంది. కాపుదల కొరకు తన దూతల్ని కాపుదలుగా పెట్టాడు. నీకు కనబడరు, నిన్ను కాపాడుతారు వారు. ఎన్నిసార్లు మీ జీవితంలో అనుభవం ఉండొచ్చు, క్షణములో యాక్సిడెంట్ అయిపోయేదన్నా, కానీ ఏమైందో దేవుడు తప్పించాడు. ఎస్, దేవుడే తప్పించాడు. ఎట్లాగో తెలుసా? తన దూతలను పంపించి నిన్నట్లా జరిపాడు, అక్కడికి నిన్ను కాపాడినాడు. ఇలా వింటున్నారా? దేవుని కాపుదల అర్థం చేసుకున్నాడు. 7 వచనాలు అంటున్నాడు, నా 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 కాపుదల గురించి మాట్లాడుతున్నాడు. ఎప్పుడు చెప్పినట్టుగా ఈరోజు కూడా చెప్తాను ఒక విషయం, కొత్త వారికి అర్థం అవ్వాలని. చాలామంది దయ్యానికి భయపడతారు, మంత్రాలకు భయపడతారు. ఎవరో ఒకరు నిమ్మకాయ జాగ్రత్తగినండి, ఇక్కడ మీరెవ్వరు మంత్రాల దగ్గరికి వెళ్ళట్లేదు అని నేను నమ్ముతున్నాను. అది అవునంటే హల్లెలూయా చెప్పండి. ఒక్కొక్కడు ముందు భయపెట్టిస్తాడు, భయపెట్టించి మంత్రాల దగ్గరికి తీసుకుపోయేటట్టు చేస్తాడు. ఎవరైనా మంత్రాల దగ్గరికి పోదాం, ఎవడైనా మంత్రాల దగ్గరికి పోతే నీకు మేలవుతుంది అంటే రాసి పెట్టుకో, వాడే పెద్ద దయ్యం. వాడు దేవుణ్ణి ఆశ్రయించకుండా, దేవుడి కన్నా గొప్పదా దయ్యం? దేవుడి కన్నా గొప్ప కార్యాలు చేస్తాయి ఆ దురాత్మలు. దేవుడి శక్తి ముందు అవెంత? దయచేసి మీరు వెళ్ళకండి మంత్రాల దగ్గరికి. అక్కడిక్కడ వెళితే మీ జీవితాలను చేతులారా వాడి చేతిలో పెట్టి మీరు పాడు చేసుకుంటున్నారని అర్థం. కొత్తగా నేను పరిచర్య ప్రారంభించినప్పుడు నా ఇంటి ముందు నల్ల మేక తలకాయలు ఉండేవి. రక్తం అప్పుడే పచ్చి రక్తం, నల్ల కోళ్ళు, కోడిగుడ్లు, కుంకుమ, అవి ఇవి ఏవేవో. యేసు రక్తమే జయము, నాకేం భయం అని తీసి బారిస్తోంది. హల్లెలూయా చెప్పండి. యేసు రక్తమే జయం, నాకేం భయం? భయపడడానికి వీలేదు ప్రియులారా. ఎందుకో తెలుసా? మనకు ఉన్నతమైన కాపుదల ఉంది. దావీదు గారు ఆశ్రయించినట్టుగా ఎప్పుడు మనం ప్రభువుని ఆశ్రయించడం నేర్చుకుందాం. ఎప్పుడు ప్రభువుని ఆశ్రయించుదాం. గుంటూరు జిల్లాలో ఒక చక్కని కుటుంబం ఉండేది. వాళ్ళిద్దరికి 2 పిల్లలు. సడన్గా ఒకరోజు భర్త చనిపోయాడు, యాక్సిడెంట్లో చనిపోయాడు. భార్య చక్కనిది, భక్తిపర్రాలు, 2 పిల్లలు ఉన్నారు. భార్యకి ఆ ఉద్యోగం ఇచ్చారు. చక్కని అందగత్తె, ముద్దుగా ఉన్న పిల్లలు. అన్నిటికీ మించి ఆమెకి చాలా సుగుణం ఏంటిదంటే దైవభక్తి కలిగినటువంటి స్త్రీ. ఆమెకి 3 చోటులు తెలుసు. ఒకటి ఇల్లు తెలుసు, ఒకటి ఉద్యోగం తెలుసు, 3వది సంఘము తెలుసు. ఈ 3 తెలుసు. ఒకటి ఈమెను పాడు చేయొచ్చి, అంటే ఆమెను పెళ్లి చేసుకొని ఆ డబ్బంతా కొట్టేయాలని ఆలోచన కలిగి అమ్మాయి కోసం ఎదురు చూడడం మొదలుపెట్టాడు. రోజు రోడ్డు మీద నిలబడడం, ఆ అమ్మాయి ఉద్యోగానికి వెళ్తుంటే, చర్చికి వెళ్తుంటే, ఇంటికి వస్తుంటే ఆ అమ్మాయిని ఎలానైనా తన వశం చేసుకొని, తనకున్నదంతా వశము చేసుకొని తర్వాత తనని ఏం చేయాలో అన్నటువంటి దుర్బుద్ధితో ఆ అమ్మాయి కొరకు నిలబడడం మొదలుపెట్టాడు. కానీ అమ్మాయి చాలా భక్తిపర్రాలు, తల కిందికి దించుకొని వెళ్ళేది. 2 సంవత్సరాలు నిలబడ్డాడు రోడ్డు మీద. యవనస్తులారా వినాలి అమ్మాయిలు. వాడు ఆ అమ్మాయిని, అంటే ఆ సిస్టర్ని, మన ఓల్డ్ సిటీ భాషలో చెప్తున్నా, పటాయించడానికి రోడ్డు మీద 2 సంవత్సరాలు నిలబడితే కనీసం ఒక్కసారి కూడా వాని వైపు చూడలేదంట. హల్లెలూయా. మీ సంగతి ఆలోచించుకోవాలి మీరు. నాన్న
అది చూడాలి. రైట్. అయితే వాడికి కోపం వచ్చింది. 2 సంవత్సరాల నుండి ఈ అమ్మాయిని నేను ఏదో రీతిగా నా వశం చేసుకొని ఆస్తిపాస్తులన్నీ కొట్టేసి తిరిగి ఆమెను రోడ్డు పాలు చేద్దామని ఆలోచిస్తే కనీసం కన్నెత్తి కూడా చూడట్లేదురా అని ఒక స్నేహితునితో చెప్పాడు. వాడు నవ్వి అన్నాడంట, పిచ్చోడా, ఈ విషయం 2 ఏళ్ల క్రిందనే చెప్పవా? నాకు తెలిసిన ఒక మాంత్రికుడు ఉన్నాడు, వాడు అందరినీ వశపరుచుకుంటాడు, నీ వశం కూడా చేస్తాడు. వశీకరణ అనే మంత్రం ఉంది. లోకంలో మంత్రాలు ఉన్నాయి, దయ్యాలు ఉన్నాయి, దురాత్మలు ఉన్నాయి. కానీ భయపడవద్దు, అవి ఏవి యేసు రక్తమందు కడగబడిన మన మీద పని చెయ్యజాలవు. ఆమేన్ కొట్టండి, గట్టి కొట్టండి. ఎస్, యేసు రక్తమందు కడగబడిన మన మీద ఏ హక్కు లేదు దేవుడికి తప్ప. మనం ఆయన కన్ను. ఇప్పుడు మీ పిల్లలు ఇక్కడ కొడితే ఊరుకుంటారు, మీ పిల్లలు ఎంటకలు వీక్తే కొంచెం ఊరుకుంటారు. కానీ అదే పిల్లోడు మీ కంట్లో ఏలు పెడితే ఊరుకుంటారా? పట్టున తెలియకుండానే చేయబోతుంది. మనం ఆయన కన్నంట, ఎవడైనా దాన్ని ముట్టితే ఆయన తట్టుకోలేడు. హల్లెలూయా. మనకు అటువంటి భద్రత ఉంది. మనం ఆయన కన్ను. ఆ మంత్రగాడి దగ్గరికి తీసుకెళ్తే ఆ మంత్రగాడు అన్నాడంట, పిచ్చోడా, 2 సంవత్సరాలు రోడ్డు మీద నీ జీవితం వేస్ట్ చేసుకున్నావు కదరా, ఇగో ఇంత ఖర్చు అవుతుంది, ఆ అమ్మాయి నీ వశం అయిపోతుంది. సరే, ఖర్చు మాట్లాడుకున్నాడు. ఆ వశీకరణ మంత్రము చేసి ఆ అమ్మాయిని వీడి సొంతం చేయాలి కాబట్టి అన్నాడంట, అమ్మాయి ఉంటున్న ఇంటి ముందే ఒక ఇల్లు కిరాయి తీసుకో, ఫలానా రోజు నేను వస్తాను, సాయంకాలం గమనిస్తాను, రాత్రిపూట నేను మంత్రాలు చేయడం మొదలు పెడతాను. నెక్స్ట్ డే, ఈ 2 ఏళ్ళు నువ్వు తిరిగావు కదా, నెక్స్ట్ డే నుండి ఆ అమ్మాయి నీ వెంబడి తిరగడం మొదలు పెడుతుంది అని వాడికి మాట ఇచ్చాడు. ఎందుకంటే ఎంతోమందికి అట్లా చేశాడు కూడా. ఖచ్చితంగానే వాడు ఏం చేశాడు, అమ్మాయి ఇంటి ముందు ఒక ఇల్లు కిరాయి తీసుకున్నాడు కొన్ని రోజుల క్రిందట. ఒకరోజు రానే వచ్చింది. ఆ రోజు మంత్రగాడు కూడా ఆయనతో పాటు వాడి పనివారందరూ కలిసి చక్కగా ముగ్గులేసి అవేవో పండ్లలో వాళ్ళు ఉన్నారు. రాత్రి అయింది. రాత్రి అయితే గమనిస్తున్నాడు మంత్రగాడు కిటికీలోంచి. ఆ తల్లి ఉద్యోగం నుంచి వచ్చి భోజనం చేసిన తర్వాత చక్కగా ఎందుకో మోకాళ్ళ మీదకి వచ్చారు. ఏంది వీళ్ళు మోకాళ్ళ మీదకి వచ్చారని మంత్రగాడు తనతో పాటు ఉన్న వాళ్ళు చూస్తున్నారు. అప్పుడు ఒక పాట అందుకున్నారు, సి మైనర్. ఈ పాటలోంచి, ఈ కీర్తనలోంచి వచ్చిన పాట. వరదవలే భక్తి హీనులు పొర్లిన, వరదవలే భక్తి హీనులు పొర్లిన, విడువక నన్ను ఎడబాయని దేవా, విడువక నన్ను ఎడబాయని దేవా. ఏ పాడండి. పరిపూర్ణమైనది నీ మార్గం యెహోవా. పాట పాడారు, వాక్యం చదివారు, మోకాళ్ళ మీదకి వచ్చి ప్రార్థన చేశారు, 0 బల్బ్ వేసుకొని పడుకున్నారు. ఇంకా వాళ్ళేమో నిద్రపోతున్నారు. వీడి టైం స్టార్ట్ అయింది. ఎందుకంటే చీకటి పనులు, పాపపు పనులన్నీ రాత్రులలోనే జరుగుతాయి. చాలామంది సెల్ ఫోన్లు మీరు రాత్రులలో చూస్తున్నారంటే జాగ్రత్త, అది చీకటి పనుల కొరకే ఉండొచ్చు కూడా. రాత్రులలో రోడ్ల మీద తిరగడానికి కాదు, రాత్రులలో ఇంట్లో ఉండడానికి. బ్రదర్, రాత్రిపూట రోడ్లు తిరగడానికి కాదు, రాత్రిపూట మిడ్నైట్ బిర్యానీలు వద్దు మనకి. దేవుడు పగటిపూట పని చేసుకోవడానికి, రాత్రిపూట పడుకోవడానికి సృష్టించాడు. విరుద్ధంగా నువ్వు పోయినవంటే అనారోగ్యాలు వస్తాయి. అందుకే ఈరోజు MNC కంపెనీల వాళ్ళు నెమ్మది లేని పరిస్థితుల్లో ఉన్నారండి.
వారికి దినం పూట పడుకుంటారు, రాత్రిపూట పని చేస్తారు. పాపం వీళ్ళు పడుకున్నారు, వాని పనులు స్టార్ట్ అయ్యాయి. వాడి దగ్గర 3 శక్తులు ఉన్నాయంట, బలమైన శక్తులు. మొదటి శక్తికి పంపించాడు ఆ ఇంటి మీదకి, వశీకరణ మంత్రం వేసి వీడికి ఆమెను అప్పగించుమని. ఆ మొదటి దురాత్మ శక్తి వెళ్ళి వచ్చి చెప్పిందంట మంత్రగాడితో, నేను ఆ ఇంటిలోనికి వెళ్ళలేకపోతున్నాను, ఆ ఇంటి చుట్టూ అగ్ని కంచె ఉంది. చప్పలు కొడతారా? అగ్ని కంచె ఉంది. తెలుసా, నీ చుట్టూ నా చుట్టూ మన ఇంటి చుట్టూ అగ్ని కంచె ఉంది. యోబుతో సాతానుడు ఏమన్నాడో తెలుసా? ఓ నువ్వు కంచె వేశావు గనుక అంటాడు. మనకు తెలియదు కానీ మన చుట్టూ కంచె ఉంది. దేవుని కాపుదల కంచె ఉంది. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. కాపుదల ఉంది. వాడు మంత్రగాడికి ఎన్నడూ ఇట్లాంటి ఓటమి జరగలే. బాధపడ్డాడు. 2వ దురాత్మను పంపించాడు. ఆ దురాత్మ వెళ్ళి అదే చెప్పింది, ఆ ఇంటిలోనికి నేను వెళ్ళలేకపోతున్నాను, ఆ ఇంటి చుట్టూ అగ్ని కంచె ఉంది. 3వ దురాత్మను పంపించాడు. ఆ దురాత్మ వచ్చి అదే చెప్పింది, ఆ ఇంటిలోనికి వెళ్ళలేకపోతున్నాను, ఒక అగ్ని కంచె వారి ఇంటి చుట్టూ ఉంది. ఈసారి అన్నాడు, మీరు 3 వెళ్ళండి, 3 వెళ్ళండి. 3 దురాత్మలను పంపించాడు. ఆ 3 వచ్చి మళ్ళీ వాడి దగ్గరకు వచ్చి అన్నాయి, మేము వెళ్ళలేకపోతున్నాము, మళ్ళీ మమ్మల్ని పంపించొద్దు, ఆమె పని కాదు నీ పని చేస్తామని. దురాత్మలు కొట్టండి, కొడితే మంచి కొట్టండి. ఆ మంత్రగాడికి భయమైంది. వాడు అనుకున్నాడు, ఈమె నాకన్నా పెద్ద మంత్రగతే, అందుకే నా శక్తి పని చేయట్లేదు. ఈమె దగ్గర ఎన్నో శక్తులు ఉన్నట్టున్నాయి, నా దగ్గర ఉన్న దురాత్మల శక్తి కన్నా ఈమె దగ్గర చాలా శక్తులు ఉన్న దురాత్మలు ఉన్నట్టున్నాయి అని ఎదురు చూశాడు. ఉదయం తెల్లారి ఇంటి ముందు ఊడుస్తూ ఉంటే వెళ్ళిపోయి కాళ్ళ మీద పడ్డాడు. అమ్మా, నీ దగ్గర ఏం శక్తి ఉందో నాకు చెప్పు అంటే, ఏంటయ్యా నువ్వేం మాట్లాడుతున్నావు? లేదు, రాత్రి నీ మీదకి 3 శక్తులు పంపించాము, ఆ 3 శక్తులు నీ ఇంటి లోపలి కూడా రాలేకపోయాయి. అసలు నాకు అర్థమైంది, నువ్వు నాకన్నా పెద్ద మంత్రగత్తెవు అనుకుంటా. నీ దగ్గర ఏం శక్తి ఉందో చెప్పు. అప్పుడు అర్థమైంది ఆమెకి, అయ్యా నా దగ్గర శక్తి లేదు, కానీ శక్తిమంతుడైన దేవుడు మాతో ఉన్నాడు. శక్తిమంతుడైన దేవుని కాపుదల మాకుంది. శక్తిమంతుడైన దేవుని భద్రత ఉంది. ఆయన కౌగిలిలో, ఆయన హస్తములో, ఆయన కాపుదల క్రింద ఉన్నాం. ఆయనే మా రక్షణ, ఆయనే మా కొండ, ఆయనే మా కోట, ఆయనే మా ఆశ్రయదుర్గము, ఆయనే మా రక్షణ శృంగము, ఆయనే. హల్లెలూయా. అయితే వాడు అన్నాడు, ఆ శక్తిమంతుడు నాకు కూడా కావాలి అన్నాడు. అయితే రేపు ఆదివారం చర్చికి రమ్మన్నది. చర్చ్కి వచ్చాడు, ప్రభువుని అంగీకరించాడు, దైవజనుడయ్యాడు, అద్భుతమైన పరిచర్య చేసి సంఘాలను స్థాపించి ఈ జీవితంలో తన యాత్ర ముగించుకున్నాడు. ప్రియులారా, విన్నారా? దేవుని భద్రత. ప్రతిదానికి భయపడకు. నిజంగా నీ జీవితం ఆయన సొంతం చేసి ఉంటే, నిజంగా ఆయనకు నువ్వు లోబడిపోయి ఉంటే, నిజంగా దేవుని అందలి భయము భక్తిలో నువ్వు జీవిస్తుంటే, ఏదియు ఎంత మాత్రము నీకు హాని చెయ్యదు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా.